నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో 'దిశ' పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. నేనున్నానని ప్రజా సమస్యలపై వేగంగా స్పందిస్తున్న మంత్రి లోకేష్ అట. ట్విట్టర్‌లో లోకేష్‌కు వినతుల వెల్లువ. వెంటనే స్పందించి మా టీం వస్తుందంటూ భరోసా. 2, 3 రోజుల్లోనే సహాయము అందజేత. ఇప్పటికే వందల్లో సమస్యల పరిష్కారం. కృతజ్ఞతలు తెలుపుతున్న బాధితులు. ప్రజా సమస్యలను తెలుసుకుంటున్న మంత్రి నారా లోకేష్. చీపురుపల్లి ప్రదీపు అనే యువకుడు తీవ్ర అనారోగ్యంతో వైజాగ్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. వైద్యం కోసం 4 లక్షల ఖర్చు అవుతుందని సాయం చేయండి అని కోరాడు. ట్విట్టర్లో వారి ఆవేదన చూసిన మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. మా టీం మీ దగ్గరకు వస్తుందని, చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. లోకేష్ అన్న, నేను 2 నెలలుగా రేషన్ తీసుకోకపోవడంతో రేషన్ కార్డు ఆగిపోయింది. దీంతో ఆరోగ్యశ్రీ లబ్ధి రాలేదు. కాలు విరిగి ప్రస్తుతం వినుకొండలో చికిత్స పొందుతున్నాను, సాయం చేయండి అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ను నిన్న చూసిన లోకేష్ వెంటనే స్పందించారు. తన టీం మీకు టచ్లోకి వస్తుందని హామీ ఇచ్చారట. ఇలా ఒకరిద్దరు కాదు, రోజుకు అనేక మంది అట. మంత్రి నారా లోకేష్ నేనున్నాను అని ప్రజా సమస్యలపైన ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డే 1 నుంచే ఒక రకంగా కంప్లీట్గా ఒక చేంజ్ కనపడుతుంది. అంటే గతంలో కూడా మంత్రి చేసిండు 2014 నుంచి 19 మధ్య కాలంలో. కానీ 2024 జూన్ 12 మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన రాజకీయ వ్యవహారాలు కానీ, ఆయన ఎత్తుగడలు కానీ, ప్రజలతోని సంబంధాలు కానీ, ప్రజలతోని పిఆర్ పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అంటే మానవతా దృక్పథంతో అనేక సమస్యలపైన ఆయన డిపార్ట్మెంట్కి కానీ, ఆయనకు సంబంధం లేని విషయాలపైన కూడా ఒక మనిషిగా, మానవతావాదిగా స్పందిస్తాడు అనేది ఒక వార్త రాసింది. వాస్తవంగా కొన్ని మనకు చూసినాం. దాంతోపాటు ప్రజా దర్బార్ పెట్టిండు. ఇంటి దగ్గరే ప్రజా దర్బార్ పెట్టి ఆయన కాన్స్టిట్యున్సీ మంగళగిరికి సంబంధించిన నియోజకవర్గ ప్రజలు వాళ్ళకి సమస్యలు ఉంటే వచ్చి ప్రజా దర్బార్లో డైరెక్ట్గా కలవచ్చు అన్నాడు. ఏదైనా పిటిషన్ ఇస్తే వెంటనే కన్సర్న్ ఆఫీసర్లకు మాట్లాడుతున్నారు, ఎండార్జ్ చేస్తాను. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు అలవాటయ్యారు ఆయన కలవటానికి ప్రజా దర్బార్లో. ఇది జరుగుతుంటేనే కువైట్లోనో, లేకపోతే దుబాయ్లోనో, సౌదీలోనో ఇరుక్కపోయి ఇక్కడి నుంచి పోయి పని కోసం బతకడానికి పోయి అక్కడ నానా రకాల యాతనలు పడి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ట్విట్టర్లోనో, లేకపోతే సోషల్ మీడియాలోనో, ఫేస్బుక్లోనో వీడియోలు షేర్ చేస్తే ఇమీడియట్లీ వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమానికి విదేశాంగ శాఖతో మాట్లాడి అట్లా తీసుకొచ్చిన వాళ్ళు కూడా. అట్లా నిన్న కూడా ఒక ఆమె వచ్చింది. ఇట్లా మొత్తానికైతే లోకేష్ ఒక మార్పు చెందిన రాజకీయ నాయకుడిగా, మార్పు అనేది స్పష్టంగా కనపడుతుంది. ప్రజల కోణంలో, ప్రజల కోసమే, ప్రజాసేవ కోసమే మనం రాజకీయాలు చేస్తాం అనే ఒక నేపథ్యం అయితే కనపడుతుంది. కానీ స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ ఏర్పాటు చేసి జనసేన, నేను రాజకీయాల్లో మార్పు కోసం వచ్చాను, ప్రజల కోసం వచ్చాను అన్నాడు. కానీ ఆయనలో లేదు మార్పు, కానీ ఈయనలో కనపడుతుంది. పవన్ కళ్యాణ్ గారి కంటే సో బెటర్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు అందుబాటులో ఉండలేదు, ప్రజా సమస్యలు వినే పరిస్థితి లేదు మార్పు అంటున్నారు. ఆ మార్పు ఏం కనిపించలే. కానీ లోకేష్ గారిలో స్పష్టమైన మార్పు కనపడుతుంది. అనేక విషయాలపైన, హెల్త్ బాగలేదనో, హాస్పిటల్లోనో అనో, రకరకాల దాంతోనే ట్విట్టర్లో ట్వీట్ చేసినా, ఫేస్బుక్లో చేసినా, సోషల్ మీడియాలో కనెక్ట్ అయితే చాలు వెంటనే వాళ్ళ టీంను పంపిస్తుండో, స్పందిస్తాడు. ఇది ఒక మంచి పరిణామం. కానీ ఈ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. ఆయన ఉప ముఖ్యమంత్రిగా అయిండు, 21 సీట్లు ప్రజలు ఇచ్చారు, 2 ఎంపీలు ఇచ్చారు. ఒక మార్పు రాష్ట్రంలో, అంటే ఒక రాజకీయ నాయకుడు మార్పు కోసం పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది అనేది కనిపించాలి. కానీ కనిపించట్లే. ఆయన సనాతన ధర్మాన్ని, కాషాయ వస్త్రాలు వేసుకొని రకరకాల విద్యలు ఆయన పడతాడు. ఇది నేనున్నాను అని ట్విట్టర్లో లోకేష్కి వినతుల వెల్లు వస్తుంది. ఇక నిన్న కూడా స్వదేశానికి కువైట్ బాధితురాలు ప్రభుత్వ చొరవతో సురక్షితంగా ఎల్లమిల్లికి చేరిన కుమారి. లోకేష్, పవన్ కళ్యాణ్కు రుణపడి ఉంటానన్న కుటుంబ సభ్యులు. ఇది మొన్న ఒక వీడియో పెట్టిందేమో, నేను కువైట్ పోయినా చాలా ఇబ్బందులు పడుతున్నాను, నన్ను ఇడిపించండి అని పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ లోకేష్ గారికి వీడియో షేర్ అయ్యే విధంగా చేయండి అంటే ఆ వీడియో వాళ్ళు చూశారు. చూసిన తర్వాత ఆమెనైతే బయటికి తీసుకొచ్చారు. దానికి సంబంధించి స్వదేశానికి వచ్చింది కువైట్ బాధితురాలు మొన్న వీడియో పెట్టింది సోషల్ మీడియాలో. ఆ వీడియో చూసి లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ కూడా సాయం చేశారట. మొత్తానికైతే దేశానికి వాళ్ళ ఊరికి వచ్చింది. ఇగో ఇట్లాంటి కువైట్లో, సౌదీలో, దుబాయ్లో ఇట్లా రకరకాలుగా అక్కడ ఇబ్బందులు పడుతున్న వాళ్ళని ఇడిపించే కార్యక్రమం కానీ, ప్రజలతోని సత్సంబంధాలు కానీ, ప్రజలతో మాట్లాడటం కానీ, ప్రజా సమస్యల విషయంలో ఆయన చాలా స్పష్టమైన ఎజెండాతో ముందుకు పోతుండు. ఇది ఒక వార్త ఇచ్చింది దిశ పేపర్. ఇంకోటి, పవన్కు మహా క్రేజ్ అట. మహారాష్ట్రలో ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ విజయం. పవన్జీ వల్లే గెలిచినానన్న సోలాపూర్ బీజేపీ అభ్యర్థి. ఉత్తరాదిలోనూ పవన్ హవా ఉందంటున్న అభిమానులు. పవన్జీ వల్లే నేను గెలిచాను,
ఆయన ప్రభావం చాలా ఉంది. సోలాపూర్లో ఆయన చేపట్టిన ర్యాలీ నా విజయానికి చాలా దోహదపడింది. ఆయన తన ప్రసంగాలతో ఇక్కడ ప్రజలను ప్రభావితం చేశారు. పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు. ఇది షోలాపూర్ బీజేపీ ఎమ్మెల్యేకి గెలిచిన దేవేందర్ రాజేష్ కోతే ఆనందం. శనివారం వెల్లడైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ కూటమి 228 స్థానాలు గెలిచి మహావిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు క్రేజ్ని పెంచింది. ఫలితాల సరళిని పరిశీలిస్తే రాబోయే రోజుల్లో పవన్ బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్గా రూపొందే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇది పవన్కు మహా క్రేజ్ వచ్చిందట. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి పక్షాన ప్రచారం చేసిండు. సోలాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దేవేందర్ రాజేష్ కోతే అనే వ్యక్తి అయితే స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చిండు. పవన్జీ వల్లనే నేను గెలిచిన, ఆయన చేసిన ర్యాలీలో ఆయన చేసిన ప్రసంగాల వల్లనే నాకు ప్రజలు ఓట్లేశారని. మొత్తం మీద మహాలో కూడా మహా క్రేజ్ వచ్చింది పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ గారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఏపీలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం ఉంది అని చెప్పి ఈ ఎన్నికల సరళి ఎన్నికల ట్రెండ్ను చూస్తే బీజేపీకి రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా ఉత్తరాదిలో సహా దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ ఒక బ్రాండ్ అంబాసిడర్ అయ్యే అవకాశం ఉందని ఆయన అభిమానులు అనుకుంటారు. ఇది మొత్తానికి ఈ పవన్కి మహా క్రేజ్ పెరగడం చంద్రబాబు నాయుడు గారికి దడబడుతుంది, టెన్షన్ మొదలైంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి. ఆయనకి బీజేపీ దగ్గర పరపతి పెరిగినా, బీజేపీ దగ్గర క్రేజ్ పెరిగినా, లేదా దేశవ్యాప్తంగా ఆయన క్రేజ్ పెరిగినా ఆయన టాప్ ప్రయారిటీ లీడర్ అవుతాడు బీజేపీకి. చంద్రబాబు నాయుడు గారికి ప్రాధాన్యత తగ్గిద్ది. ఇంకొక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన కార్యకర్తలు రేపు ఇంకో మాట అనొచ్చు అనే భయం చంద్రబాబు నాయుడు గారు కూడా. ఆ మాట ఏంటంటే అసలు 164 స్థానాలతోనే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి పవన్ కళ్యాణే కారణం. పవన్ కళ్యాణ్ లేనిది చంద్రబాబు నాయుడు లేడు, తెలుగుదేశం పార్టీ లేదు. పవన్ కళ్యాణ్ వల్లనే తెలుగుదేశం పార్టీ బతికిందన్న కానీ ఆశ్చర్యం లేదు. వాస్తవం కూడా అది ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వికలం అవుతుంటే అసలు పార్టీ పరిస్థితి ఏందని ఒక రకంగా ఆందోళనలో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఆయన డైరెక్ట్గా రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోయి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసే పోటీ చేస్తాయి. దీంట్లో కుండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నాం, 100కు 100% కలిసే పోటీ చేస్తాయి. తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ అండగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ అండగా ఉంటాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్తోనే మలుపు తిరిగింది మొత్తం. అప్పుడు ధైర్యం వచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి. ఎస్, ఏం కాదు, కొంత ధైర్యం, పవన్ కళ్యాణ్ అండగా ఉండని. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని చూసి ఆగలేక పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడు కాబట్టి ఏం కాదు, నిలబడతాం, ఎలక్షన్ అప్పుడు తర్వాత సంగతి కాదని ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని ఇచ్చిండు. వాస్తవం అది. ఇది భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ మహారాష్ట్రలో పెరిగినా, రేపు ఇంకో రాష్ట్రంలో పెరిగినా చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా భయము, ఆందోళన, దాంట్లో డౌటే లేదు. దాంతోపాటు బీజేపీ రోజుకొక రాష్ట్రంలో గెలుస్తుంది. హర్యానాలో గెలిచింది, నిన్న మహారాష్ట్రలో గెలిచింది. ఇది కూడా ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి భయానికి, ఆందోళనకి కారణమైంది. ఎందుకంటే బీజేపీకి అక్కడ ఓడిపోతుంటే, సంఖ్య తగ్గుతుంటే, బీజేపీకి ఎదురు దెబ్బలు తగులుతుంటే చంద్రబాబు నాయుడు గారిని లెక్క చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి పరపతి పెరిగింది. ఇలా ఈయనకు సంబంధించి దాదాపు 17 ఎంపీ స్థానాలున్న ఒక రకంగా మద్దతు ఇయ్యని నాయకుడు లెక్కనే ఉంది ఈయన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్డీఏ కూటమిలో ఉండి ఎన్డీఏ నిలబెట్టిన నాయకుడుగా ఆయన ట్రీట్ చేయట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అఖండమైన మెజార్టీలు వస్తున్నాయి. అటు హర్యానా కానీ, మహారాష్ట్ర కానీ ఎక్కడ చూసినా బీజేపీ ఇంకా దూకుడుగా ముందుకు పోతుంది. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుకు వెళ్ళిపోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో 48 స్థానాలు ఉంటే దాదాపు 30 స్థానాలు ఇండియా కూటమికి వచ్చినాయి. ఇవాళ మళ్ళా కుదేలైంది ఇండియా కూటమి. ఇదంతా చూస్తుంటే బీజేపీ క్రేజ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారిలో ఆందోళన పెరుగుతుంది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో క్రేజ్ పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది. ఇది భవిష్యత్తు రాజకీయాలపైన చాలా స్పష్టమైన ముద్రేసే అవకాశం ఉంది. మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలపైన కూడా. ఇది ఒక వార్త. జగన్పై పీసీ యాక్ట్ అట. అమెరికా కేసుపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన. విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఆదాని 1750 కోట్లు లంచం ఇచ్చారని ఛార్జ్షీటు. న్యాయ సలహా కోరిన కూటమి ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరాలన్న యోచన. జగన్ పైన పీసీ యాక్ట్ అట. ఆంధ్రజ్యోతి పత్రిక. ఇది ప్రభుత్వం అనుకుంటుందో లేదో కానీ ఏబిఎన్ రాధాకృష్ణ గారి మనసులో మనోగతం అనమాట.
మన్ కీ బాత్ అంటారు కదా! ఆయన మనసులో ఉన్న మాట. జగన్‌ని తొందరగా ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, లోపటేస్తారు అని ఆయన తహతహలాడుతుండు. ఆయన ఉద్దేశ్యం ఏంది? జగన్‌మోహన్ రెడ్డి పైన వ్యక్తిగతమైన కక్ష మరేం తెలవదు గానీ, మొత్తానికి ఆయన్ని టార్గెట్ చేసుకొనే వార్తలు రాస్తాను. మొత్తం బ్యానర్ ఐటెమ్ 'ఆంధ్రజ్యోతి' జగన్‌మోహన్ రెడ్డి, జగన్‌మోహన్ రెడ్డి గురించి రాయటం తప్ప, ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలేంది, ప్రభుత్వం ఏం చేస్తుందని రాయట్లే. పీసీ యాక్ట్ అట. పీసీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్. అసలు ఆ కరప్షన్ జరిగిందా లేదా? నిజంగానే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ చేయాలంటే, యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలంటే అసలాయన ఎక్కడుండు ఆ ప్రివెన్షన్‌లో, ఆ కరప్షన్‌లో? ఆదాని అసలు లంచం ఇచ్చినోడు మరి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద ఏపీ ప్రభుత్వం రేపు నిజంగానే కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ చేస్తే ఏ1 ఆదాని ఉండాలి, ఏ2 జగన్మోహన్ రెడ్డి ఉండాలి. జగన్మోహన్ రెడ్డా లేకపోతే అక్కడ ఉన్న అధికారులు. నిజంగానే మీకు ఆ దమ్ము, ధైర్యం ఆదానిని ఎఫ్ఐఆర్‌లో చేర్చే దమ్ము, ధైర్యం ఉందా? ఇప్పుడు గాలిలో మేడలు కడుతుంది ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఏదో అయిపోయింది, ఇక అమెరికాలో దొరికిండు, ఇక ఏదిచ్చిండు. చంద్రబాబు చేతికి జగన్ జుత్తట. చంద్రబాబు చేతికి జగన్ జుత్తి 5 నెలలు పరిపాలన చేసిన తర్వాత ఆయన చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు తెలవదా మీకు? ఆ ఒప్పందాలను ఎందుకు రద్దు చేయాలో? నిజంగానే జగన్మోహన్ రెడ్డి చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు తప్పైతే, దాంట్లో అవినీతి జరిగితే రద్దు చేసి మీరు ముందే బయట పెట్టుంటే నిజంగానే జుత్తు దొరికింది అనుకున్నాడు. ఆడ జుత్తు లేదు, ఎత్తు లేదు, ఇత్తు లేదు, ఏది లేదు, ఉట్టిదే. ఈ సంబరాలు చేసుకుంటుంది యూఎస్‌లో ఎక్కడో ఎఫ్ఐఆర్ అయిందట, దాంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేదు. ఒక 5 రాష్ట్రాల ప్రభుత్వాలు అన్నారు. 5 రాష్ట్ర ప్రభుత్వాలంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులా, ముఖ్యమంత్రా, మంత్రులా తెలవదు. ఇక జుత్తు దొరికిందని అంటే అమెరికా వాడు చెప్పిన దాకా కూడా మీకు జుత్తు దొరికే పరిస్థితి లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కరప్షన్, అవినీతి, అక్రమాలు మీకు దొరకట్లేదా? మీరు పదే 5 సంవత్సరాల్లో ఆయనకు మించిన అవినీతి పరుడు లేదు, అవినీతి చక్రవర్తి, సైకో పరిపాలన అంటారు కదా! ఇయాల దొరకకపోయింది జుత్తు. ఎప్పుడో దొరికి ఉండాలి కదా! కానీ ఈయన అల్ప సంతోషం వ్యక్తం చేస్తాడు. ఈ కేసులోనట ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అట. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టాలంటే అసలు కరప్షన్ చేయాలంటే ఒకటి ఇయ్యాలి, ఇంకోటి తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చినోడోడు ఆదాని, తీసుకున్నోడోడు ఏపీ ప్రభుత్వం అంటున్నారు. మరి ఆదానిని ఏ1గా చేస్తే ఏపీ ప్రభుత్వంలో అధికారినో, మంత్రినో, ముఖ్యమంత్రినో ఏ2 చేయాలి. అయిద్దా? అది పాజిబిలిటీ ఉందా? అంత గట్స్ ఉన్నాయా మీకు? ఇలా మహారాష్ట్రలో బీజేపీ అఖండమైన మెజార్టీ సాధించాక కుదేలైపోయిండు చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా. ఒక భయాందోళన. ఎందుకంటే బీజేపీ బలం రోజు రోజుకు పెరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యత అక్కడ తగ్గిద్ది. ఇది ఈయన చేసిండు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడానికి న్యాయ పరిశీలనకు పంపిందట. గవర్నర్ అనుమతి కోరాలన్న యోచనట. ఏముండదు, ఇది సున్నా. దీంట్లో దీంట్లో కొండను తవ్వి ఎలకన పట్టినట్టు అయింది. కొండను తవ్వుతారు కానీ ఎలకన కూడా పట్టలేరు అనే పరిస్థితి. ఎందుకంటే ఆ కేసును చూస్తే అర్థమవుతుంది. వీళ్ళు అత్యుత్సాహంతో వార్తలు రాస్తే, అంటే పేపర్లో పడకో పక్షపాతంతోనో విషం చిమ్మడానికి వార్తలు రాస్తే వార్తలను బట్టి కేసులు రాస్తారు. కేసులు వేస్తారా? కేసులు రిజిస్టర్ అయితే ఆ వార్తలను బట్టి. ఇంకో పత్రిక ఇంకో రకం రాస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక 30,000 కోట్లు నిన్న టాటా కంపెనీ ఏదో 1,87,000 కోట్ల ఒప్పందాలు చేసుకుంటూ 30,000 కోట్లు తీసుకున్నట్టు కేసు అయితే రాస్తే అయిపోయినట్టేనా? రేపు సాక్షి పేపరు ఇంకోటో XYZ రాస్తుంది. 1,87,000 కోట్ల ఒప్పందాలు వెనక ఒక 30,000 కోట్ల లంచం ఉంది అని రాస్తుంది. కేసు పెడతారా? ఇక ఆంధ్రజ్యోతి రాసింది కాబట్టి కేసు పెట్టాలా, పీసీ యాక్ట్. ఇగో ఈడు రాసిండు, చంద్రబాబు చేతికి జగన్ జుత్తట. ఆదాని కంపెనీ నుంచి జగన్ రెడ్డికి 1,750 కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయని రుజువు అవుతుందో లేదో తెలియదు కానీ మంత్రివర్గం ఆమోదం కూడా లేకుండా ట్రాన్స్మిషన్ ఛార్జీలు, ట్రాన్స్మిషన్ నష్టాల రూపంలో 2 లక్షల కోట్ల రూపాయలు అదనంగా చెల్లించడానికి పీపీఏ కుదిరించుకున్న పాపానికి జగన్మోహన్ రెడ్డి విచారణ ఎదుర్కోక తప్పదు. అంటే 1,750 కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయని రుజువు అవుతుందో లేదో తెలియదంటే రుజువు కాదు, అది లేదు, ఉటిదే. ఆయనే చెప్తుండు. కానీ మంత్రివర్గం ఆమోదం లేకుండాట ట్రాన్స్మిషన్ ఛార్జీలు, ట్రాన్స్మిషన్ నష్టాల రూపంలో 2 లక్షల కోట్లు చేసిండట. మంత్రివర్గం ఆమోదం లేకుండా కరెంటు ఒప్పందాలు, విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటూ అనేది అమెరికాలో ఆదాని పైన ఎఫ్ఐఆర్ అయ్యాక తెలిసిందా చంద్రబాబు నాయుడు గారికి? 45 సంవత్సరాల రాజకీయ జీవితం, 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు. 5 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. విద్యుత్ పైన కూడా శ్వేతపత్రం విడుదల చేశారు. ఆ శ్వేతపత్రంలో ఎక్కడా కూడా మంత్రివర్గం ఆమోదం లేకుండా విద్యుత్ ఒప్పందాలు జరిగినాయి అని దాన్ని రద్దు చేసిన దాఖలాలు ఉన్నాయా? ఇవాళ చుత్తు దొరకడం ఏంది? ఇది కోతికి కొబ్బరి చెప్పి దొరికినట్టు ఆంధ్రజ్యోతి వార్తలు రాస్తుంది. అంటే తప్పు,
అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలవదా? తెలిసి దాచిపెట్టిండా మరి ఇన్ని రోజులు అమెరికాలో ఎఫ్ఐఆర్ అయిందాక? మంత్రివర్గం ఆమోదం లేకుండానే జరిగిందంటుండు. మంత్రివర్గం ఆమోదం లేకుండా ఒప్పందాలు జరిగితే, ఆ ఒప్పందాన్ని ఇప్పుడున్న మంత్రివర్గం ఎందుకు రద్దు చేయలే? అసలు ఇప్పుడున్న మంత్రివర్గానికి గాని, ప్రభుత్వానికి అది తెలుసా? అమెరికా చెప్పిందాక? లేదా మీరు క్రియేట్ చేస్తారా మంత్రివర్గ ఆమోదం లేదని? నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ ఎనర్జీ మినిస్టరు. ఆయన ఏం చెప్పిండు? మధ్యరాత్రి నాకు వచ్చి అధికారులు లేపి సంతకం పెట్టమన్నారు, నేను పెట్టనన్నాను, అనుమానం వచ్చి తెల్లారే క్యాబినెట్‌లో ఆమోదం తెలిపారని ఆయన చెప్పిండు. మరి మీరు అసలు ఆ మంత్రివర్గం ఆమోదం లేదంటారు. తనకి ఏ పాపం తెలియదని జగన్మోహన్ రెడ్డి బుకాయించే అవకాశం లేకుండా అమెరికా దర్యాప్తు సంస్థలు వ్యవహారంలో ఆధారాలు సేకరించాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది, ఎవరెవరికి ఏ రూపంలో లంచాలు ఇచ్చింది, అజూర్ కంపెనీ పోసగుచ్చినట్టు అమెరికా ఏజెన్సీలకు వివరించినందున అదానీ గ్రూప్ ఇందులో నుంచి బయటపడలేకపోవచ్చు. ప్రజలపై 2,00,000 కోట్ల రూపాయలకు పైగా ఇప్పుడు అజూర్ కంపెనీ అట పోసగుచ్చినట్టు అమెరికా ఏజెన్సీలకే చెప్పిందట అదానీ ఎవరెవరికి ఎంత లంచం ఇచ్చిండని. కానీ ఆయన బయటపడలేకపోవచ్చు. ఆయన ఏమంటలే, పోసగుచ్చినట్టు 5-6 రాష్ట్రాలకి లంచాలు ఇచ్చిండని చెప్పిన అదానీ పైన వార్తలు రాసే దమ్ము ధైర్యం లేదు. ప్రజలపై 2,00,000 కోట్ల రూపాయలకు పైగా అదనపు భారం పడే విధంగా కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోతే చంద్రబాబు ప్రభుత్వం కూడా పాపం చేసినట్టే అవుతుంది. అంతే కదా, వాస్తవం మీరు చెప్పింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా పాపం చేసినట్టే. 5 నెలల నుంచి ప్రజలపైన 2,00,000 కోట్ల రూపాయల భారం పడే ఒక ఒప్పందాన్ని రద్దు చేయలేకపోయిందంటే దాని అర్థమైంది పాపం చేసినట్టే. కానీ ఆ భారం లేదు, రద్దు లేదు, ఆ పాపం లేదు, పుణ్యం లేదు, ఉట్టిదే. ఇది ఆంధ్రజ్యోతి క్రియేట్ చేస్తుంది. నిజంగానే ఉంటే రద్దు చేస్తారు కదా. ఒప్పందం వల్ల భారం పడుతుంది అంటే రద్దు చేయాలి కదా. రద్దు చేయలేదంటే భారం పడాలని చంద్రబాబు నాయుడు కూడా ఉన్నట్టే కదా. అది చెప్తుంది ఆంధ్రజ్యోతి. జగన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేతికి చిక్కారు. గతంలో తనపై సిబిఐ, ఈడీ సంస్థలు అవినీతి కేసులు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసినా అవి విచారణకు నోచుకోకుండా టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలతో అడ్డుకుంటూ వస్తున్న జగన్ అండుకో ఇప్పుడు కూడా తప్పించుకోగలరా? తన చేతికి చిక్కిన జగన్ రెడ్డిని చంద్రబాబు విడిచిపెడతారా? నువ్వు అనుకుంటున్నావు చిక్కిండని, నీకు అనిపిస్తుంది అయిపోయాక దొరికిండని. అంటే కళలుగా అంటున్నారు పగటి కళలో. ఆ పగటి కళలో దొరికినట్టు, జైలు వేసినట్టు, అయిపోయినట్టు, ఇక ఆయన బయటికి రానట్టు కళ్ళగా అంటున్నారు. ఆడ దొరికింది లేదు, మన్ను లేదు, ఏది లేదు. నువ్వే చెప్తున్నావు 5 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఒప్పందాలు రద్దు చేస్తే పాపం ఆయన కూడా అంటుకుంటుందని. అసలు నిజంగానే ఉన్నదా? ఒప్పందాలు అక్రమాలు ఉంటే రద్దు చేయాలి కదా. ఇక నీకు దొరికినట్టేట ఇది ఆయన చెప్తున్న పరిస్థితి. దీంట్లో ఇంకొక మాట కూడా చెప్పిండు. ఇది ఆర్కే గారు రాసిండు, కొత్త పలుకు. దీంట్లో కొత్త పలుకు లేదు, అన్ని పాత పలుకులే ఉన్నాయి. పాత అంటే ఆయన రాసిన వార్తలనే రాస్తుంటాడు అన్నమాట. హెడ్డింగ్లు పెట్టి విషయం కక్కుతూ ఉంటాడు కదా. అదానీ అజూర్ కంపెనీలతో యూనిట్కు ₹2.92 కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ₹2.49 సరఫరా చేస్తామని సెకీ ఆఫర్ ఇచ్చింది. అంతకుముందే అప్పటి ముఖ్యమంత్రితో అదానీ సమావేశం జరగడంతో రాష్ట్ర ప్రభుత్వం 10,000 మెగావాట్ల విద్యుత్ కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసుకుంది. ఇదంతా రహస్యంగా జరిగిపోయింది. ఇప్పుడు సెకీతో ఒప్పందం కుదుర్చుకుంటే కుంభకోణం జరిగిందని ఎలా చెబుతారని ఎవరైనా ప్రశ్నించవచ్చు. గతంలో నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉండేది. పోటీ లేకుండా పనులు దక్కించుకోవాలనే కంపెనీలు కవచంగా ఈ నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ని కవచంగా వాడుకునేవి. పనులను ముందుగా నేషనల్ బిల్డింగ్ కార్పొరేషన్ నామినేషన్పై కట్టబెట్టారు. తర్వాత దాని నుంచి బ్యాక్ టు బ్యాక్ ఒప్పందం కుదిరేదట. అట్లా ఇది జరిగిందని ఆయన చెప్తుండు. ఎక్కడ లేని బల్ల కింద వచ్చి చూసి చెప్పినట్టు చెప్తుండు. దీంట్లో ఏం చెప్తుండంటే జగన్మోహన్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో చూడాలి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురు చూడాలి. ఎందుకంటే అదానీ ఉండదు కదా మధ్యలో. ఈ మొత్తం ఎపిసోడ్లో అదానీ పెద్ద ముద్దాయి. ఈ అదానీని అడ్డం పెట్టుకొని అదానీని ఉండగాబట్టి అంత ఈజీగా మనం కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, కేంద్ర ప్రభుత్వం సూచనలు సలహాలు లేకుండా ముందుకు పోవడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి. మరి ఈ కేసులో ఏం చేద్దామనాలి? కేవలం జగన్మోహన్ రెడ్డి ఇరికించి అదానీని తప్పిద్దామంటే ఏడ ఇరుక్కుంటారు వీళ్ళు? ఇవన్నీ అడ్డంకులు ఉన్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు అని ఆంధ్రజ్యోతి చెప్తుంది. వాస్తవంగా దీంట్లో జరిగింది జరగంది కానీ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ అత్యుత్సాహం ప్రదర్శిస్తాడు. అయిపోయాయి, జగన్ జుట్టు చేతికి దొరికింది, జుట్టు పట్టుకుని తీసిపోయి జైలు వేయాలా, జైలు ఎత్తే అయిపోద్ది అనుకుంటున్నాం. అట్లా అయిపోవు. ఇక జైలు వేయగానే రాజకీయ నాయకులు ఇక పతనం గారు, రాజకీయ పార్టీలు పతనం కావు. జైల్లో వేసిన రాజకీయ నాయకులు ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. మీరు అనుకుంటున్నారు జుట్టు దొరికింది జైలు వేద్దామని. వన్స్ జైల్లో వేసిన తెల్లారే ఆదాని కథ అడ్డం తిరిగింది. ఆదానిని ఏం చేస్తారు? ఒక నిజంగానే జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టో రాజకీయంగానో అనగదొక్కాలని జైల్లో వేశారనుకో, ఆదాని విషయం ఏందనేది మీరే ప్రశ్నిస్తున్నారు.
ఆదాని విషయంలో కేంద్ర ప్రభుత్వం సూచనలు లేకుండా ముందుకు పోతే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది అవుతుంది. నిజంగానే ఆదానిని కూడా A1గా చేర్చి ఎఫ్ఐఆర్ చేసే దమ్ము ధైర్యం ఉంటే వెంటనే స్కిల్ స్కామ్ కేసు బయటకు వద్ది, ఈడీ తీస్తుంది చంద్రబాబు నాయుడు గారి పైన. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఊరుకోరు కదా. ఆదానిని టచ్ చేసిండంటే ఎవరిని టచ్ చేసినాడు? మోడీని టచ్ చేసినాడు. మోడీని టచ్ చేస్తే మోడీ ఊరుకుంటాడా? అమిత్ షా ఊరుకుంటాడా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టచ్ చేయాలంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారులు టచ్ చేయాలంటే ఆదాని టచ్ చేయాలి. నిజంగా అవినీతి జరిగి ఉంటే. ఆదానిని టచ్ చేస్తే మోడీని టచ్ చేసినాడు. మోడీని టచ్ చేస్తే మోడీ స్కిల్ స్కామ్ కేసు 330 కోట్లు రాజమండ్రి సెంట్రల్ జైలు ఈ గుర్తు తెచ్చుకుంటాడు. వెంటనే బయటికి తీస్తాడు. ముఖ్యమంత్రి పదవి కేసరి వద్ది. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లాగ స్టార్ క్యాంపెయినర్ అయ్యిండు, వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యిండు, ఆయన క్రేజ్ కూడా బాగుంది. ఈయన బీకి ఆయన ఎక్కిస్తారు, అయిపోయా. అంత ఈజీగా ఉండదు. ఇది ఒక వార్త. చంద్రబాబు ఏం చేస్తారు? ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి అప్రస్తుతం. ఆదాని కంపెనీ నుంచి 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతున్నది. ప్రజలపై 2 లక్షల కోట్ల పైగా అదనపు భారం పడుతుంది. ఈ పాపానికి ఒడిగట్టింది జగన్ రెడ్డి కాదా? ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందున్న కర్తవ్యం ఏంటి? సెకీ ద్వారా ఆదానితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసుకొని తీరాల్సిన పరిస్థితి ఏర్పడలేదా? ప్రజలపై 2 లక్షల కోట్ల భారం పైగా అదనపు భారం పడే విధంగా కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోతే చంద్రబాబు ప్రభుత్వం కూడా పాపం చేసినట్టు అవుతుంది. ఈ ఒప్పందం రద్దు చేసుకోవాలని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. అమెరికా న్యాయస్థానం తీర్పు ఎలా ఉండబోతున్నది? దాని పర్యవసానము ఆదాని కంపెనీపై ఏ మేరకు ఉంటుందన్నది అప్రస్తుతం. అమెరికా ఏజెన్సీల రంగ ప్రవేశంతో ఆదాని గ్రూప్ కంపెనీలకు రుణం ఇవ్వడానికి అంతర్జాతీయ బ్యాంకింగ్ అప్రస్తుతం అట. అమెరికా ఏం చర్య తీసుకుంటుంది అనేది అప్రస్తుతం. వీళ్ళకి ప్రస్తుతం కావాల్సింది ఏంది? జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్తుండు. మళ్ళీ ఆదాని పైన చర్యలు తీసుకోవాలంటే మోడీ కూడా కాదు, జాగ్రత్తగా అడుగులేయాలని కూడా ఈయనే సలహాలు ఇస్తాడు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతుండో అని ఇచ్చింది. రైట్, ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. జైలుకి వెళ్ళి వస్తే జయ అట, కారాగారం టు అధికారం. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళట ముఖ్యమంత్రులు అయ్యారట. నిన్న హేమంత్ సోరెన్ కూడా మళ్ళా ముఖ్యమంత్రి కాబోతుండు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి అండ్ డికే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి, ఉమర్ అబ్దుల్లా, ఇట్లా ఎగ్జాంపుల్స్తో సహా ఇచ్చింది. జైలుకి వదిలేస్తే జయ అంటాడు. కానీ జైలుకి పంపాలి జగన్మోహన్ రెడ్డి అని ఒకవైపు అంటున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి పంపితే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతారు. అది చూసుకోండి. మళ్ళీ పంపాల జుట్టు దొరికింది లోపటేయాలని ఆంధ్రజ్యోతి ఊక ప్రొవోకేట్ చేసేసి మరి ఆయన దింపుతో ఆయన కథ తెలవట్లే చంద్రబాబుని. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. అన్నదాతకు తప్పని తిప్పలు, ప్రతి గింజ కొంటామని కూటమి వాగ్దానం, అమలుకు అడ్డంకిగా మారిన సాఫ్ట్వేర్, క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన రాత్యం. 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఉందట. అన్నదాతకు తప్పని తిప్పలట. ప్రతి గింజ కొంటామని కూటమి అయితే చెప్పింది. కానీ అక్కడ ప్రతి గింజ కొంటల తేమ శాతం పేరుతో రిజెక్ట్ చేస్తానట. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రైతులు. వాళ్ళ గురించి మాట్లాడేటోళ్ళు లేడు, వాళ్ళ గురించి అడిగేటోళ్ళు లేడు. ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ గురించి మాట్లాడితే కార్పొరేట్ కంపెనీల గురించి, పెట్టుబడిదారుల గురించి, పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడతారు. పత్తి రైతు పరేషాను, నాణ్యత సాగుతో కొనుగోలు చేయని CCI. ప్రైవేటు వ్యాపారుల వద్ద నష్టమే, మచ్చుకైనా మద్దతు ధర లేదు. క్వింటాకు 1500 దాకా నష్టం. నాణ్యతా ప్రమాణాలను సడలించాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ. ఏమైంది మరి? పరిశీలించడానికి లేఖ రాసిండట. తేమ శాతం 12 కాకుండా 18 చేయండి, మా దగ్గర వర్షాలు వచ్చి దెబ్బతిన్నాయి పంటలు అని చెప్పిండు. ఆ లెటర్ రాసి చేతులు దులుపుకున్నాడు. మరి ఆ లెటర్ ఏమైంది? ఆ కథ ఏమైంది? ఫాలోఅప్ చేయాలి. కొన్ని లక్షల మంది పత్తి రైతులకు సంబంధించిన సమస్య. దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక కూడా దీన్ని బ్యాన్ రాయటం రాయాలి. జగన్మోహన్ రెడ్డి గురించి బ్యాన్ రాయటం. రైతుల గురించి, వ్యవసాయదారుల గురించి రాసే వార్త ఎక్కడ ఉండాలి? బ్యాన్ రాయటం ఉండాలి. పరేషాన్ అవుతుండని లోన్ రాసి సీఎం చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసిండు కాబట్టి అయిపోయింది. లేఖ రాస్తే అయిపోతే CCIకి లెటర్ రాసిండట. ఇప్పుడున్న తేమ శాతం 12 ఉండాలని మీరు పెట్టారు, అది కష్టం, 18 చేయండి అని. మరి దాన్ని ఫాలోఅప్ చేసుకోవాలిగా. అక్కడున్న కేంద్ర మంత్రులు చెప్పాలిగా. CCI MDతో మాట్లాడి క్లారిఫై చేయమని. లేదు. 1500 రూపాయలు ఒక క్వింటాకి నష్టపోతారు ఇవాళ పత్తి రైతులు. వాళ్ళ గురించి మాట్లాడేటోడు లేడు, వాళ్ళ దానిపైన రివ్యూ లేదు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు నేను పారిశ్రామికవేత్తలను తీసుకొస్తా, పరిశ్రమలు తెస్తా, లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఉన్న ఉద్యోగం వృత్తి చేసుకుంటున్న, వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు కుదేలవుతారు. వాళ్ళ గురించి మాట్లాడేటోళ్ళు. ఇది పత్తి రైతులకు సంబంధించి సమస్య. మహావిజయం. మహారాష్ట్రలో బీజేపీ కూటమి 288 స్థానాలకు 233 కైవసం చేసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి అఖండ విజయం. 49 సీట్లతో కుదేలైన
ఎన్డీఏ కూటమి. జార్ఖండ్ మళ్ళీ ఇండియా కూటమిదే 81 స్థానాలు 56 స్థానాలు కైవసం. ఎన్డీఏ కూటమికి 24 స్థానాలకే పరిమితం. మహారాష్ట్రలో నిన్న ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. 288 స్థానాలకి మహాయుతి కూటమి 233 సీట్లు సాధించింది. దాంట్లో 132 సీట్లు 133 సీట్లు దాకా 132 సీట్లు బీజేపీకి వచ్చినాయి. బీజేపీకి 2019 ఎన్నికల్లో 105 సీట్లే వచ్చినాయి. దాని నుంచి 27 సీట్లు ఎక్కువ వచ్చినాయి. 2019లో వచ్చిన సీట్ల కంటే 27 సీట్లు ఎక్కువ వచ్చినాయి. మొత్తానికి ఒక అఖండమైన మెజార్టీ సాధించింది ఎన్డీఏ కూటమి. దీనికి ప్రధాన కారణం అంటే విశ్లేషకులు చెబుతుంది ఏంటంటే 6 పార్టీలు పోటీ చేసినాయి. మామూలుగా ఎలక్షన్స్లో 2, 3 పార్టీలు ఉంటాయి. ద్విముఖ పోటీయో త్రిముఖ పోటీ ఉంటుంది. ఇక్కడ 6 పార్టీల పోటీ ఉంది. 6 పార్టీలు ఏంటంటే ఎన్సీపీ నుంచి 2 పార్టీలు చీలిని, అదేవిధంగా శివసేన పార్టీ 2గా చీలింది. అయ్యే 4 అయినాయి. 2 ముక్కలు చేసింది బీజేపీ పార్టీ. 2 పార్టీలని 4 ముక్కలు చేసింది. ఆ 4 ముక్కలు కాంగ్రెస్ బీజేపీ 6 ముక్కలు అయినాయి. 6 ముక్కల్లో ప్రధానంగా ఇక్కడ లబ్ధి పొందింది బీజేపీ పార్టీ. అంటే 2 పొలిటికల్ పార్టీని అడ్డంగా నరికేసి ఇలా ప్రయోజనం పొందింది అంటే బీజేపీ పార్టీ పొందింది. అటు ఎన్సీపీ నుంచి చీలిక వర్గం మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. శివసేన నుంచి షిండే వర్గం కూడా మంచి అసలు షిండే వర్గానికి సంబంధించి 57 స్థానాలు వచ్చినాయి. మొత్తం ఇండియా కూటమికి 49 స్థానాలు వస్తే షిండే వర్గానికి ఒక్కదానికి 57 స్థానాలు వచ్చినాయి. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఓట్ల శాతం 12, 13 వచ్చింది. కానీ 57 స్థానాలు వచ్చినాయి. ఇది మొత్తానికి అసలు మహారాష్ట్రలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కల కాంగ్రెస్ పార్టీకి. ప్రతిపక్ష హోదా కూడా దక్కిన పరిస్థితి లేదు. 15 స్థానాలు వచ్చినాయి. ఇది మొత్తానికి 6 ముక్కలుగా 6 పేకలుగా పోటీ పడటం ప్రధానంగా అక్కడ బీజేపీకి కలిసి వచ్చింది. నిజంగానే చీలకుండా ఎన్సీపీ శివసేన చీలకుండా పోటీకి పోయి ఉంటే ఇండియా కూటమికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో 5-6 నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. 30 స్థానాలు వచ్చినాయి పార్లమెంట్ స్థానాలు. ఇక్కడికి వచ్చేటానికి మొత్తం తిరగలబడ్డది, రివర్స్ అయింది. దానిపైన కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏంటి ఇట్లా అయింది అనేది ఇది ఒక వార్త. బీజేపీ మహావిజయం, మహారాష్ట్రలో మహాయుతి కూటమి హవా. దీనిపైన శివసేనకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే వర్గం కొన్ని కామెంట్లు చేసింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు, సంజయ్ రౌత్ మండిపాటు. ఈ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి సంబంధించి ఆయన ఎంపీ సంజయ్ రౌత్ ఆయన ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారనేది ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అక్రమాలు జరిగాయని శివసేన ఉద్ధవ్ అగ్రనేత రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ట్యాంపరింగ్ చేసి మహాయుతి గెలిచిందని మండిపడ్డారు. తమకు దక్కాల్సిన సీట్లను దొంగిలించిందని అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ కూటమి విజయం వెనక పెద్ద కుట్ర ఉందని తేల్చి చెప్పారు. బిలియనియర్ గౌతమ్ అదానీ సాయంతో కూటమి నెగ్గిందని విమర్శించారు. అదానీ బీజేపీకి లాడ్లీ బాయ్గా మారిపోయాడని ధ్వజమెత్తారు. ఎన్నికల ఫలితాలు ప్రజల వాస్తవ తీర్పును ప్రతిబింబించడం లేదని చెప్పారు. ప్రజలు ఏం కోరుకున్నారో తమకు తెలుసని, మహాయుతి పాలన పట్ల వారు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఈ ఫలితాలను ప్రజా తీర్పుగా తాము భావించడం లేదన్నారు. ప్రజలు మహాయుతికి అఖండమైన మెజార్టీ కట్టబెట్టారని అంటే తాము విశ్వసించడం లేదని సంజయ్ రౌత్ తేల్చి చెప్పారు. మొత్తానికి ఈవీఎంల పైన అనేక అనుమానాలని గడిచిన ఏపీ ఎన్నికల రిజల్ట్లప్పుడు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయని ఇప్పటికి కూడా చాలామంది అక్కడున్న ఏపీలో ఉన్న ప్రజలు, న్యూట్రల్గా ఉన్నోళ్ళు, కొంతమంది ప్రజలు, విశ్లేషకులు, విద్యావంతులు మాట్లాడుకునేదంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఈవీఎం ప్రభుత్వం అని అంటున్నారు. డైరెక్ట్గా కామెంట్స్, ఇది ఈవీఎం ప్రభుత్వం, ఈవీఎం ముఖ్యమంత్రి, ఈవీఎం మంత్రులని. అదే విషయం మళ్ళీ మహారాష్ట్రలో కూడా రిపీట్ అవుతుంది. ఆయన రాజ్యసభ సభ్యుడు అగ్రనేత ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ఈవీఎంలు ట్యాంపరింగ్ తప్పనిసరిగా జరిగింది. గౌతమ్ అదానీని లాడ్లీ బాయ్ని అడ్డం పెట్టుకొని చేశారు. ఇది ప్రజల తాలూకా రిజల్ట్ కాదు, ప్రజల తీర్పు కాదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మహాయుతి పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో. కానీ ఈ రిజల్ట్ దాన్ని స్పష్టం చేయట్లా. ఈవీఎం రిజల్ట్ అంటున్నాడు ఆయన. ఏదో మోసం జరిగిందని ఉద్ధవ్ ఠాక్రే కూడా అంటున్నాడు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల విషయంలో ఏదో మోసం ఖచ్చితంగా జరిగిందని, ఇలాంటి ఫలితాలు తాము ఎంత మాత్రం ఊహించలేదని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పుడు ఎన్నో సేవలు అందించానని, మహారాష్ట్ర ప్రజలు తనను కుటుంబ పెద్దగా భావించారని తెలిపారు. వారు తనకు ఇలాంటి ప్రతికూల తీర్పు ఇస్తారంటే నమ్మలేకుండా ఉన్నానని వెల్లడించారు. ఉద్ధవ్ ఠాక్రే శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకత తీవ్రంగా ఉందని, అయినా మహాయుతి ఎలా గెలిచిందో అర్థం కావడం లేదని, దీని వెనక ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితమే జరిగిన లోక్సభ ఎన్నికల్లో 48 సీట్లకు గాను మహా వికాస్ అగడి 30 సీట్లు గెలుచుకుందని గుర్తు చేశారు. ఇంతలోనే పరిస్థితులు పూర్తిగా మారిపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజలు కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏదో మోసం జరిగింది, మహాయుతి పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది, వాస్తవంగా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. దీంతోపాటు కొద్ది నెలల క్రితమే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా కూటమి 30 స్థానాలు గెలిచింది 48లో. మరి ఇలా వచ్చేటప్పటికి రివర్స్ అయింది పూర్తిగా. ఈ రిజల్ట్ ఈ స్థాయిలో 5 నెలల్లోనే మా పైన వ్యతిరేకత రాలేదు. మేము పరిపాలనలో లేము, మేము ప్రభుత్వంలో లేము. వస్తే ఇస్తే ప్రభుత్వానికి రావాలి వ్యతిరేకత. మహాయుతి అనే ప్రభుత్వం ఉంది ఇలా. ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలి, ప్రభుత్వానికే అది నష్టం చేయాలి. కానీ 48లో 30 పార్లమెంట్ స్థానాలు గెలిచిన మాకు నష్టం కలిగిందంటే దీని మీద పెద్ద ఎత్తున అనుమానం ఉంది, ఏదో మోసం జరిగింది, కుట్ర జరిగింది అనేది ఆయన కూడా, ఉద్ధవ్ ఠాక్రే కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త. ఇది 285 స్థానాలకి బీజేపీ 132 స్థానాలు, శివసేన 57 స్థానాలు, షిండే వర్గం. తర్వాత అజిత్ పవార్ ఎన్సీపీ 41 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చేటాలకి ఈ మొత్తం 3 పార్టీలు, కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవారు, అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే వర్గం 3 కలిసి కూడా షిండేకి వచ్చిన స్థానాలు రాలే. ఇది కాంగ్రెస్కి 16 స్థానాలు వచ్చినాయి, శివసేన ఉద్ధవ్కి 20 స్థానాలు వచ్చినాయి, ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి 10 స్థానాలు వచ్చినాయి. ఉద్దండులు శరద్ పవారు, ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ సీనియర్ నాయకులు ఉన్నారు, సీనియర్ పార్టీలు. అయినప్పటికీ మట్టి గరిపించి షిండే వర్గం 57 స్థానాలతోని ఆయన గెలిచిండు. ఇది ఒక రకంగా మరి వీళ్ళు అంటున్నట్టు ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందా, నిజంగానే ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది, లేదంటే 6 పార్టీలు పోటీ పడ్డాయి కాబట్టి ఈ ఓట్లు చీలటంతో, అంటే పార్టీలు 2-2గా చీలినాయి కాబట్టి అట్లా ఏమన్నా అయిందా చూడాలి. ఫడ్నవీసే సీఎం, షిండే కొనసాగింపు లేనట్టే నిర్ణయం వెలువడే అవకాశం. ఇది మొత్తానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన షిండే, నేనే ముఖ్యమంత్రి అని ఆయన అనుకుంటున్నాడు, ఏక్నాథ్ షిండే. కానీ బీజేపీకి అనూహ్యంగా 132 స్థానాలు వచ్చినాయి. వాళ్ళు అతిపెద్ద పార్టీ కాబట్టి వాళ్ళు కోరుకుంటారు. దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. ఒకవేళ ఏక్నాథ్ షిండే కుదరదు, నేనే అయితా అంటే అప్పుడు బీజేపీ ఎత్తుగడ మరి ఎవరైతే అజిత్ పవార్ని దగ్గర పెట్టుకొని షిండేని దూరం చేస్తారా, లేదా షిండే కన్విన్స్ అయ్యి ఉప ముఖ్యమంత్రి తీసుకొని కొన్ని మంత్రులు తీసుకొని, ఎందుకంటే అనివార్యం ఇప్పుడు బీజేపీని కాదని ఏక్నాథ్ షిండే కూడా చేసేది ఏం లేదు. ఈయన పోయి ఒకళ్ళ ఇండియా కూటమిలో కలిసినా ఆడ ఫామ్ కాదు, వాళ్ళకి వచ్చిందే 49, ఎంత కలిపితే 100 కూడా కావట్లే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అండర్లో ఉండాల్సిందే ఏక్నాథ్ షిండే. లేదంటే అజిత్ పవారు ఉప ముఖ్యమంత్రి తీసుకుంటాడు, ఆయన మంచి మంత్రి పదవులు తీసుకుంటాడు, ఆయనకు 40 స్థానాలు ఉన్నాయి. వాళ్ళిద్దరు కలిస్తే బీజేపీ అజిత్ పవార్ కలిసినా సరిపోద్ది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి కావచ్చు, అవసరమైతే ఇంకొక ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అయినా ఆశ్చర్యం లేదు. మొత్తానికైతే ఈరోజు తెలిసే అవకాశం ఉందట. 26న ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిది. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. సమస్యల వలయంలో సంక్షేమ హాస్టల్లట 3 నెలలుగా మెచ్చార్జీలు విడుదల చేయని సర్కారు. అప్పులు చేసి అరకొరగా సరుకులు కొంటున్న వార్డెన్లు అన్నమో రామచంద్రాన్ని పిల్లల పాపం ఘోరంగా ఉందట. ఇక చెట్ల కింద స్నానాలు చేస్తున్నారు. వెరసి భోజనంలో కొరవడి నాణ్యత, నీళ్ల పప్పు, నాసిరకం అన్నం, వారానికి ఒక గుడ్డు, వణికిస్తున్న చలి, పిల్లలకు కార్పెట్లు, దుప్పట్ల కరువు. ఈ ఏడాది ఇప్పటిదాకా పంపిణీ చేయని ప్రభుత్వం, కాస్మెటిక్ ఛార్జీలు, కాంటింజెంట్ బిల్లులు పెండింగ్, లోపించిన పారిశుద్ధ్యం, భద్రత సంగతి గాలికి. ఎవరు వస్తున్నారో వెళుతున్నారో తెలియని పరిస్థితి. ఈ సమస్యలన్నింటిపై హైకోర్టు మండిపడిన చలనం లేని సర్కారు. 3836 ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో సంక్షోభం, పాలకుల నిర్లక్ష్యంతో 6,34,491 మంది విద్యార్థులు అవస్థల పాలు. కనీస సౌకర్యాలు లేక చదువులు మానుకొని ఇళ్లకు వెళ్ళిపోతున్న విద్యార్థులు. మేము కూటమి, మేము 45 సంవత్సరాల ఎక్స్పీరియన్సు, మేము వస్తే రాష్ట్రం సంపద సృష్టిస్తాం అంటున్నారు. కనీసం చదువుకునే పిల్లగాళ్ళకి పట్టెడు అన్నం పెట్టలేని పరిస్థితి. నీళ్ళ చారట, పురుగులు అన్నమట, కప్పుకోవడానికి దుప్పట్లు లేవు, చలి, బాత్రూములు లేవు, కనీసం బయట స్నానాలు చేసే పరిస్థితి. ఇప్పుడు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకుడు, నేను మార్పు కోసం వచ్చిన అంటాడు కదా పవన్ కళ్యాణ్ గారు. ఏ మార్పు కోసం వచ్చారు? చెట్ల కింద స్నానాలు చేసే పరిస్థితి తీసుకొచ్చారు పిల్లల్ని. 6,50,000 మంది సుమారు విద్యార్థులు ఇలా అన్నమో రామచంద్ర అని అలమటిస్తారు. ఇక వాళ్ళని కాపాడేదానికంటే మీకు ఏం ప్రయారిటీ ఉంది ఎక్కువ? మీ ప్రయారిటీలు దేనికి? సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళతో గంటల గంటలు ఏసీ రూములలో మాట్లాడేదానికంటే
ఇలా 6,50,000 మంది విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అట్టడుగు వర్గాల పిల్లలు ఇలా తిండి లేక అన్నమో రామచంద్ర అంటున్నారు. చలికి కప్పుకోవడానికి దుప్పటి లేక, కార్పెట్ లేక వణికిపోతుండ్రు. వాళ్ళకంటే మీకు ముఖ్యమైన పనులేమున్నాయి? వాళ్ళకంటే మీకు ఇంకేం మార్పు కావాలి? వాళ్ళని మార్చడం కంటే, వాళ్ళకి మేలు చేయటం కంటే. ఇది అలా పవన్ కళ్యాణ్ గారు దీనిపైన స్పందించాలా. నేను మార్పు కోసం వచ్చినా అని. లోకేష్ గారు కూడా ఇగో ఇట్లాంటి దానిపైన కూడా స్పందించాలా. ఆయన నేనున్నా అని ప్రతి దాంట్లో వస్తున్నా కదా! వీళ్ళ విషయం పైన కూడా స్పందిస్తే బావుంటది. ఇది సాక్షికి సంబంధించి యెస్. హ్మ్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.